కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నాయి, నిరాశతో ఉన్నాయి. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించే దాఖలలో 100 రోజుల పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యను పరిష్కరిస్తాం. కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు కాబట్టి మేము చేస్తే ఇంకా ఇది చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ 14 నెలల కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకున్న దాఖలాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా 2023 నుంచి పీఆర్సీ కోసం ఎదురుస్తున్నారు. ఆ కమిటీ లేదు, కమిటీ సమావేశం లేదు, అతిగతి లేకుండా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వము యథావిధిగా డిఎల్ ఇస్తున్నది. దాంతోపాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఎల్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ 5 డిఎల్ ఇవ్వాలి. 5 డిఎల్ లేవు. జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. గ్రాడ్యుటీ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వాళ్ళు చెప్పులరిగే విధంగా ఇవాళ సెక్రటరీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళం కూడా 15% కమిషన్ అడుగుతున్నారు. ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలతో పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకు వ్యాపార పరంగా వాళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి ఎదురుస్తున్న సమయంలో ఇవాళ పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఇలా కేసీఆర్ ఏం చేసిండు, 59 నుంచి అప్పుడు పదవి విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఆ పైసలు అని చెప్పి భావించి ఏం చేసిండు, 59 నుంచి వయోపరిమితి చేసిండు, దాన్ని 61 చేసిండు. 58 నుంచి 61 చేసిండు. 61 నుంచి ఏమైంది, గత ఏడాది 8,000 మంది రిటైర్ అయిపోయారు. మళ్ళా ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు ఇవాళ చెల్లించాల్సి ఉంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మళ్ళా ఎన్నికల తర్వాత 61 నుంచి 65 చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావిగా, ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. 61 నుంచి 65 చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 11,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి. ఇప్పటికే నోటిఫికేషన్ రాక, ఉద్యోగాలు రాక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు. కేవలం 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 56,000 ఉద్యోగాలు మేము నియమించామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇది గత ప్రభుత్వం చేసేదే నోటిఫికేషన్ కూడా. మళ్ళా మెగా డిఎస్ అన్నాడు, వాళ్ళు అతిగతి లేదు. వాళ్ళు నిరుద్యోగం పిలుస్తున్నాడు. ఎవరికి? నిరుద్యోగ యువతకు 14 నెలల నెలకు 4,000 రూపాయలు, వాళ్ళు 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ప్రమోషన్లు, నిత్య బిల్స్, కామన్ బిల్స్ ఉంటాయి, కొన్ని బిల్స్. ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 1,000 కోట్లు ఇవ్వకుండా కేవలం పరిమితి విధించి సీలింగ్ పెట్టి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసే విధంగా ఇలా పరిమితి విధించింది. వాళ్ళ మరి మిగతా పైసలు ఎవరు? హెడ్ మాస్టర్ కట్టుకోవాలా, టీచర్లు కట్టుకోవాలా, స్టూడెంట్స్ కట్టుకోవాలా? దాంతోపాటు మెడికల్ బిల్స్ గాని, జీపీఎఫ్ గాని, సరెండర్ లీవ్స్ గాని ఇవన్నీ కలిపితే 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 8,200 కోట్ల రూపాయలు లేవు కాబట్టి కనీసం జీపీఎఫ్ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ.